రిజర్వేషన్లు రద్దు అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. మోదీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ వల్ల 1200 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎందరినో బలి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు. బర్కత్పురాలోని పార్టీ ఆఫీసులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సన్మానించారు లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఎమర్జెన్సీ విధించినటువంటి ఒక చీకటి రోజు 25 జూన్ మన చరిత్ర పుటల్లో ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాచినటువంటి కాలరాత్రి 25 జూన్ 75. ఆ చీకటి రాత్రి తీసుకున్నటువంటి ఇందిరాగాంధీ నిర్ణయము, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘాతుకాలు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది. 50 సంవత్సరాలు లోబడిన వాళ్ళు, ఇంతకుముందు గౌతమ్ రావు గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక మంది జాతీయవాదులు అనేక వ్యాసాలు రచించారు, అనేక పుస్తకాలు రచించారు. యథార్థ గాథలను మన కళ్ళ ముందు వారు ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం కూడా ప్రతి జిల్లా కేంద్రంలో విధిగా ఈ ఎమర్జెన్సీ, ఈ యొక్క బ్లాక్ డేను ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటూ ఆనాటి యథార్థ గాథలను ఈనాటి తరానికి తెలియజేస్తూ ఈ దేశం కోసం పాటుపడేటువంటి యువతకు స్ఫూర్తి నింపే విధంగా ఈ దేశం కోసం పాటుపడేటువంటి ఆ బాధితులను మనం సన్మానించుకొని సత్కరించుకొని ఇది ఒక బాధ్యతగా చెప్పడానికే తీసుకున్న కార్యక్రమంలో భాగంగానే ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీ వ్యతిరేకత